నేను దీని మీద చేసినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ అంటే లండన్లో చేసి ఎన్ఆర్ఐస్ అక్కడ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి బ్యాక్ వచ్చి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. చేస్తూ అక్కడ ఆయన అందరు టీవీలో కూడా బాగా ఫేమస్ ఇంజనీర్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అది చేస్తూ ఉంటారు. మిల్లెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు 12-13 years బ్యాక్. వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె 4-5 years పిల్లలు బావిలో దొక్కటం మదనపల్లి దగ్గర. నేను షాక్ తిన్నాను. అంటే మీరు ఇన్ఫోసిస్లో చేస్తూ అప్పుడు 1.5 lakh 2 lakhs శాలరీ అది వదులుకొని వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. దీని ద్వారా అన్ని పెట్టుకొని ఆర్గానిక్ వ్యవసాయం. అప్పుడు బిగినింగ్ స్టార్టింగ్ నేను అడిగాను ఏంటంటే సార్ ఆ టెక్స్ట్గా ఇక్కడ ఉంటే హాయిగా ప్రకృతి చాలా సంతోషంగా ఉంటుంది అని. వాళ్ళ పిల్లలు కూడా లండన్లో చదివి ఆమె లండన్లో పుట్టిన పిల్లలు ఇక్కడ వచ్చి చేస్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చింది. కానీ వాళ్ళ ఈ ఐటీకి వెళ్ళినాక డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేయట్లా. ఓన్లీ సొసైటీలో మన ఏదో షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ ఉంది తప్పితే హ్యాపీనెస్ లేదు. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. ఇంకొక ప్యాథటిక్స్ ఇదేంటంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చిన చాలా మంది అంటే మినిమం వేజెస్ కింద మినిమం టైమింగ్ కింద ఇస్తున్నారు. దాని ఏదో వ్యవసాయానికి కూలీగా తీసుకొచ్చి ఉంటే ఉపయోగపడేది. ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళు లేదు. దానిగా మా చిరాలో కాన్సెప్ట్ మా పొలం 2 yearsగా ఎవరు చేయగా నాకు 28 బోర్ వేసి అన్ని వేసి పెట్టారు. ఎవరు తీసుకుంటే వదిలేశారు. అంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏంటంటే ఇక్కడ ఏం చేసినా మాకు ఏమి ఇది లేదు.